నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈసారి ఏపీ ఎన్నికల్లో కామ్రేడ్స్ కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అంటే ప్రజలకు ఓ క్రేజ్, అభిమానం ఉండేది. పేదల పక్షాన పోరాడతారనే నమ్మకం. రాను రాను వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు వచ్చాయంటే కామ్రేడ్లతో పొత్తుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తహతహలాడేవి. కామ్రేడ్లతో జతకట్టిన వారే అధికారంలోకి రావడం ఖాయంగా ఉండేది. కాలక్రమంలో కమ్యూనిస్ట్ నేతలు మిగతా బూర్జువా పార్టీల మాదిరిగా మారిపోయి ప్రజాస్వామ్యంగా కాకుండా వ్యక్తిస్వామ్య పోకడల మూలంగా కమ్యూనిస్టు పార్టీల ప్రభ మెల్లగా మసకబారడం మొదలైంది. 1999 ఎన్నికలలో కొత్తగా చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టడంతో ఉమ్మడి రాష్ట్రంలో కొత్త పొత్తులకు తెరలేచింది. 2004 ఎన్నికలలో వైఎస్ కమ్యూనిస్టులతో జతకట్టి అధికారంలోకి వచ్చాడు. 2009 ఎన్నికల వరకు కమ్యూనిస్ట్ నేతలను కాంగ్రెస్ లోకి లాక్కుని వైఎస్ కమ్యూనిస్టుల బలాన్ని దెబ్బతీశాడు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే కమ్యూనిస్టు పార్టీలు నామమాత్రంగా మారాయి. తాజాగా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో సిపిఐ నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలిచినా అది కాంగ్రెస్ పొత్తు వల్లనే. వ్యక్తిగత ప్రభావం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మీద ఉన్న వ్యతిరేకత కారణంగానే గెలిచాడు తప్పితే సిపిఐ బలం మీద కాదు. ఇక సిపిఎం పోటీ చేసినా ఎక్కడా తన సత్తా చాటలేకపోయింది. అయితే ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కామ్రేడ్ల జాడ కానరావడం లేదు. సరిగ్గా పోలింగ్ కు కేవలం 30 రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో పోటీ గురించి ఏ విషయం కూడా వెల్లడించడం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కమ్యూనిస్ట్ నేతలు ఆంధ్రాలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని ఆలోచించడం, దానికి షర్మిల అనుమతి అవసరం పడడం నిజంగా కమ్యూనిస్టులకు కష్టకాలంగానే భావించాల్సి వస్తుంది. ఎన్నికలు దగ్గర పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీకి సిద్ధపడి సిపిఎం 8 అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయడానికి నిర్ణయించారు. ఇక సిపిఐకి కేటాయించిన స్థానాల లెక్క ఇంతవరకు తేలలేదు. ఆ పార్టీకి కూడా అంతే స్థాయిలో సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు శాసించే స్థాయి నుండి కమ్యూనిస్టులు ప్రస్తుతం యాచించే స్థానానికి వచ్చారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విభజనతో కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈసారి ఎన్నికలలో కూడా అది 1-2 సీట్లు గెలిచేది కూడా అనుమానమే. కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు దక్కినా ఆశ్చర్యమే. అలాంటి పార్టీతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సిపిఎం, సిపిఐ పార్టీలు భవిష్యత్తులో మనుగడ సాగించడం అనుమానమే. ఇదే పంథాను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు కష్టకాలం తప్పదు.